గోధుమ రవ్వ కోవా బర్ఫీ అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు కొలత తీసుకొని ఒక కప్పు పంచదార, అలాగే అదే కప్పుతో 2 కప్పుల గోధుమ రవ్వ తీసుకోవాలన్నమాట. ముందుగా పంచదార పాకం పట్టుకోవాలి. ఒక గిన్నెలో పంచదార వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి. బాగా తీగ పాకం రావాలండి. అలాగే ఇంకో పక్కన మనం ఒక పెనం అయితే పెట్టుకొని మనం కప్పు సగానికి నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలో సగం ముందు వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత రవ్వ అనేది వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకొని చూడండి పాకం అనేది వచ్చింది. అలాగే రవ్వ కూడా బాగా వేగింది కదా. ఇప్పుడు ఈ పాకం అనేది రవ్వలో వేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం మనం కోవా వేసుకుంటున్నానండి. పాలకోవా ఇంట్లో తయారు చేసిన పాలకోవా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. అలాగే మిగిలిన నెయ్యిని కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా దగ్గరగా ముద్దగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఇలా బాగా ముద్దగా అయిన తర్వాత నెయ్యి రాసిన ఒక ప్లేట్లోకి ఇదంతా కూడా సెట్ చేసుకొని ఇలా బాగా సెట్ చేసేసుకోవాలన్నమాట. దీని మీద ఒక సిల్వర్ పేపర్ ఉంటే పెట్టుకొని ఇలా ముక్కలు కటింగ్ చేసుకుంటే మీకు ఈ బర్ఫీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా